ఇక్కడ గత 2-3 వారాలుగా జరుగుతున్న పరిణామాల పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ చాలా సీరియస్ అవుతూ నేను ఒక స్టేట్మెంట్ చెప్పడం జరిగింది. మేము వచ్చాక స్కూళ్లలో హిందూ విద్యార్థులకు బొట్టు తప్పనిసరి చేస్తాం. బండి సంజయ్ సైదాబాద్ లోని సక్సెస్ స్కూల్లో ఉపాధ్యాయురాలు ఇచ్చిన హోంవర్క్ పై వివాదం. కల్మా సూరా ఫతేహా చదవాలంటూ డైరీలో హోంవర్క్ రాసిన వైనం. టీచర్ను తొలగించినట్లు వెల్లడించిన యాజమాన్యం. బీజేపీ అధికారంలోకి వస్తే హిందూ సాంస్కృతి సంప్రదాయాలను పాటించేలా చర్యలు తీసుకుంటామన్న బండి సంజయ్. సక్సెస్ ప్రైవేట్ స్కూల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. లవ్ జిహాద్ నుంచి ఈరోజు స్కూల్ జిహాద్ వరకు ఇలాంటి కొంతమంది దేశ విద్రోహులు చేస్తున్న పనులు అయితే ఉన్నాయో వాటినన్నిటిని ప్రజలు గమనించాలి. హిందువుల మీద దాడి ఏ రకంగా జరుగుతుందో అందరం ఒకసారి ఆలోచించాలి. లవ్ జిహాద్ పోయింది, ఈరోజు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ జిహాద్ వరకు వచ్చింది. ఒకసారి ఆలోచించండి ఏం జరుగుతుంది ఈ దేశంలో. మెజారిటీ ప్రజలని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి? నిన్న చూస్తే ఆటో భరతన్న హైదరాబాద్ లా హిందూ ధర్మం గురించి తన ఆటో మీద తను గొప్పగా రాసుకుంటే తప్పేంది? ఈ దేశం హిందువులది, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు హిందువులే అని చెప్పిండు. తప్పే ఉందల్లా. ఇండోనేషియా ప్రెసిడెంటే చెప్పిండు కదా డిఎన్ఏ, ఇండియా డిఎన్ఏ తనకు ఉందని. ఒకసారి పాకిస్తాన్ కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ అసీం మున్నీర్ కూడా ఒకసారి చెక్ చేయించుకుంటే మంచిది. వాళ్ళ డిఎన్ఏలో కూడా ఇండియా డిఎన్ఏ ఉంటది. ఈరోజు ఈ గడ్డ మీద పుట్టి ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసే కొంతమంది వ్యక్తులకి ఈరోజు వ్యతిరేకంగా సమాజం మొత్తం నిలబడాల్సిన అవసరం ఉంది. హిందువులకు వ్యతిరేకంగా ఎవడొచ్చినా కూడా ఆయన తొక్కుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి మనం వివరాల్లోకి పోదాం. వివరాల్లోకి పోయిన తర్వాత అసలు ఏం జరుగుతున్నాయి, ఏ రకంగా కుట్రలు జరుగుతున్నాయో ఒకసారి వివరించుకుందాం. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే హిందూ విద్యార్థులకి బొట్టు తప్పనిసరి చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. హిందూ సాంస్కృతి సంప్రదాయాలను పాటించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సైదాబాద్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో హిందూ విద్యార్థులకు కల్మా సూరా ఫతేహా చదవాలని హోంవర్క్ ఇచ్చారన్న వివాదం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇది ఒక్కటే కాదండి, రీసెంట్ గా జరిగిన ఆటో భరతన్న ఇష్యూ ఇన్సిడెంట్ అయినా అక్కడ ఏం జరిగింది? హిందూ మతం గురించి చాలా గొప్పగా రాసుకుంటూ అలా తప్పే ఉంది. అత్తాపూర్ ఎస్ఐ ఫోన్ చేసి ఏమంటాడు, నువ్వు హైదరాబాద్లో ఎందుకు రాసుకుంటావు అట్లా? ఇది వనపర్తి కాదు, హైదరాబాద్ చట్టం ఏమన్నా వేరుంటుందా? ఆయన ఏమన్నా లేకపోతే పాకిస్తాన్ హైదరాబాద్ సింధు రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్ లో సేవలు అందిస్తుందా? ఇది హిందుస్థాన్ కి సంబంధించిన తెలంగాణలో ఉన్న భాగ్యనగరం. భారతదేశంలో ఏ చట్టం అయితే ఉంటుందో ఈ భాగ్యనగరంలో కూడా అదే చట్టం ఉంటుంది. ఈ మాత్రం పరిజ్ఞానం లేకుండా హైదరాబాద్లో వేరే చట్టం ఉంటుంది. అట్లయితే నీకు పాకిస్తాన్ గవర్నమెంట్ జీతాలు ఇస్తే తీసుకో. మరి భయభ్రాంతులకు గురి చేయడం. ఇక్కడ ఏందనంటే మైనారిటీలకి మద్దతు తెలుపుకుంటా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి పోలీసులైనా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. కేసులు పెట్టడం, ఇబ్బందులు పెట్టడం, వీటినన్నిటి మనం గమనించాలి. అదట్లా ఉంటే లవ్ జిహాద్ నుంచి ఈరోజు స్కూల్ జిహాద్ వరకు పరిస్థితులు వచ్చినాయి. సైదాబాద్లోని ఒక ప్రైవేట్ సక్సెస్ అనే ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక ముస్లిం టీచర్ 2వ తరగతి విద్యార్థికి సంబంధించిన డైరీలా కల్మా చదవాలని హోంవర్క్ ఇచ్చింది. కల్మషం లేని చిన్న విద్యార్థులకి వాళ్ళకి ఎంత వయసు ఉంటుందండి? 2nd క్లాస్ అంటే మ్యాక్సిమం 5 years 6 years ఉంటాయి. అట్లాంటి కల్మషం లేని పిల్లలకి ఈ మతాల రంగు పులిమి విద్వేషాలు రెచ్చగొట్టి ఈ ధర్మం పైన ఎందుకు విషం కక్కుతుర్రో వాళ్ళు ఒకసారి సమాధానం చెప్తే బాగుంటుంది. నేను ఇక్కడ అందరి ముస్లింలను వ్యతిరేకించట్లే. 90% మంది ముస్లింలు మంచోళ్ళు ఉండొచ్చు. 10% మంది ముస్లింలు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నారు. మతాల పేరు చెప్పి గొడవలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి చెప్తున్నా, కల్మషం లేని ఇట్లాంటి చిన్న పిల్లల మీద కూడా మీ మత రాజకీయాలు ఏంది? మీ మతాలు రుద్దే ప్రయత్నం ఏంది? ఇదే ఈరోజు ప్రతి స్కూల్లో భగవద్గీత చదివిపియాలంటే ఈ సెక్యులర్ ఊకుంటారా? ఈ మైనారిటీ వర్గాలు ఊకుంటాయా? ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం అంటారు. ఈరోజు మరి ఎందుకు ఆ సెక్యులర్ సంఘాలు ఎందుకు సపోర్ట్ చేయట్లేవని కూడా ఈరోజు బండి సంజయ్ అడుగుతుండు. వాటన్నిటికీ వాళ్ళు సమాధానం చెప్పాలి. ఈ ఘటనపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ సంస్కృతిపై బలవంతంగా దాడి చేస్తున్నారని మండిపడ్డారు. హిందూ విద్యార్థులకు కల్మా సూరా ఫతేహా చదవాలని ఆదేశించడం దుర్మార్గమని విమర్శించారు. వాల్యూస్ అండ్ మోరల్స్ నేర్చుకోవాలంటే మన ధర్మంలో లేని మోరల్స్ అంటూ లేవు. రామాయణం, మహాభారతం, భగవద్గీత
ఏ మోరల్స్, ఎటువంటి మోరల్స్ అయినా నేర్చుకోవచ్చు. పరాయి మతాలకు సంబంధించిన పుస్తకాలు చదవాల్సిన కర్మ మాకేంది? మీరు వీటిని బలవంతంగా మా మీద ఎందుకు రుద్దుతుర్రు? వీటికి సమాధానం చెప్పాలి. సక్సెస్ ప్రైవేట్ స్కూల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కదా. స్వయంగా ప్రభుత్వాధినేత రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, ముసల్మాన్ కా మతలబ్ కాంగ్రెస్, కాంగ్రెస్ కా మతలబ్ ముసల్మాన్ అని. అట్లాంటి వ్యక్తి హిందువుల మీద దాడులు జరిగితే చర్యలు తీసుకుంటాడా? ఆ స్కూళ్ళకి ఇంకా వంతు బారుతాడు, ఇన్సెంటివ్స్ ఇస్తాడు, ఇంకా నేర్పండి అని చెప్తారు, ఉర్దూ అరబిక్ల పాఠాలు చెప్పండి అని చెప్తాడు. అట్లాంటి వ్యక్తిని ఈరోజు ముఖ్యమంత్రిని చేసినాం. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా కూడా తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఈరోజు హిందువుల మీద ఎటువంటి దాడి జరిగినా కూడా అందరూ ఏకతాటిపైకి రావాలి. సెక్యులర్ నినాదాలు, ఇట్లాంటి కుహానా జాతీయవాదులు మాటలు విని వాళ్ళ ట్రాప్ల పడొద్దు హిందూ సోదరులు అని విజ్ఞప్తి చేస్తున్నాం మేమందరం. అదేవిధంగా సెక్యులర్ సంఘాలు ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు అని కూడా బండి సంజయ్ గారు ప్రశ్నించారు. ఇదే సంఘటన ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుంటే ఈరోజు సెక్యులర్ సంఘాలు ఊకున్నాయా? స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఆ స్టేట్మెంట్ ఇస్తే ఎందుకు సెక్యులర్ సంఘాలు ప్రశ్నించలేదు? కాంగ్రెస్ ముసల్మాన్ పార్టీ అయినప్పుడు బీజేపీ హిందువుల పార్టీ అని అంటే ఈ సెక్యులర్ ఊకుంటారా? ఊకోరు, రోడ్ల మీదకి వస్తారు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం అంటారు. దేశాన్ని కలిపే ప్రయత్నం ఏం చేస్తున్నాం, డిసింటిగ్రేట్ చేసే ప్రయత్నం ఈ సెక్యులర్లైనా కాంగ్రెస్ వాదులైనా చేస్తారు. సైదాబాద్ లోని సక్సెస్ ప్రైవేట్ స్కూల్లో 2వ తరగతి హిందూ విద్యార్థులకు కల్మా సూరా ఫహేతా చదవాలని హోంవర్క్ ఇచ్చినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. స్కూల్ డైరీలో ఈ హోంవర్క్ రాసినట్లు చెబుతున్నారు. మరోవైపు కల్మా చదవాలని హోంవర్క్ ఇచ్చిన ఉపాధ్యాయురాలను ఉద్యోగం నుంచి తొలగించినట్లు స్కూల్ యాజమాన్యం తెలిపింది. ఇలాంటి ఘటన తమ పాఠశాలలో ఇదే తొలిసారి జరిగిందని వివరణ ఇచ్చింది. స్కూల్ మేనేజ్మెంట్ ఉంటుందండి, మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో కావాలి. టీచర్లు అయినా ఎవరైనా కూడా, మేనేజ్మెంట్ స్టాఫ్ అయినా టీచింగ్ స్టాఫ్ అయినా తప్పకుండా ఫాలో కావాలి. వాళ్ళు అట్లాంటి హోంవర్క్లని స్వయంగా వాళ్ళే డైరీలలో రాస్తున్నారు అంటే మీ మద్దతు లేకుండా అది ఎట్లా పాసిబుల్? ఇదేమన్నా ఓవైసీ ఆధీనంలో ఉన్న స్కూలా? మరి ఒకసారి మనం క్రాస్ చెక్ చేయాలి. నిన్న ఎన్హెచ్ఆర్సీ కూడా దీని మీద స్పందించింది, నోటీసులు పంపింది. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అండ్ ఎస్పీ స్పందించి అసలు ఏం జరిగింది దాని మీద నివేదిక కావాలి, తప్పు జరుగుంటే తప్పకుండా శిక్ష విధించాలి, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రిపోర్ట్ మాకు కావాలని నిన్న ఎన్హెచ్ఆర్సీ నోటీసులు కూడా జారీ చేసింది. మరి వీళ్ళు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం అయినా ప్రభుత్వ యంత్రాంగం అయినా ఇట్లాంటి వాళ్ళకి కొమ్ము కాస్తురు కాబట్టే వాళ్ళు రెచ్చిపోతురు. వాళ్ళు చర్యలు తీసుకుంటారని నమ్మకం లేదు. ఈరోజు హిందూ సమాజం అంతా సంఘటితం అయితే ఇట్లాంటి కుక్కలను తరిమి కొట్టొచ్చు. ఈ ఘటనపై బీజేపీ నేతలు స్కూల్ను ముట్టడిస్తామని హెచ్చరించడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్కూల్కు వెళ్లే మార్గాలను మూసేశారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. నిన్న రాజాసింగ్ గారు కూడా వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఈ ఘటన మీద. అలాగే తెలంగాణలోని కొన్ని పాఠశాలలు హిందూ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని చిన్నారులను ఇస్లాం వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎందుకు చేస్తున్నారు అంటే ఇక్కడ మైనారిటీ ప్రభుత్వం నడుస్తుంది, మైనారిటీలకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఇలాంటి పాఠశాలలు ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే వారిని జైలుకు పంపాలని అన్నారు.